ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకు హై బీపీతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు డాక్టర్స్ని రప్పించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే రాధాకిషన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు విచారణ సమయంలో రాధాకిషన్ రావు అనారోగ్యానికి గురయ్యారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి? ఐబీపీ అని చెబుతున్నారు. సరే, మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తిగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నాడు. అయితే నిన్ననే నాంపల్లి కోర్టు కూడా 7 రోజుల పాటు అతని కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే నిన్న మొదటి రోజు కస్టడీ ముగిసింది. ఇవాళ రెండో రోజు కస్టడీ సమయంలో బంజారాహిల్స్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతనికి అనారోగ్య పాలు అయినట్టుగా కూడా తెలిసింది. అయితే వెంటనే కూడా బంజారాహిల్స్ పోలీసులు బయట నుంచి కూడా వైద్యులని రప్పించి అతనికి టెస్టులు చేసినట్టుగా తెలిసింది. హై బీపీ ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే వెంటనే కూడా ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి కూడా చెప్తారు. అయితే అనంతరం కూడా అతను రెస్ట్ తీసుకున్న అనంతరం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతను కీలక వ్యక్తిగా ఉన్నట్టు కూడా బంజారాహిల్స్ పోలీసులు అలాగే విజయం డీసీపీ తెలిపిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అతను ధ్వంసం కేసులో కూడా కీలక వ్యక్తిగా ఉన్నాడు. అయితే పూర్తి వివరాలు అతని నుంచి తెలుసుకున్న పనిలో ఉండగా ఇవాళ అనారోగ్యానికి గురవడంతో కాసేపు రెస్ట్ ఇచ్చినట్టుగా తెలిసింది. అనంతరం తర్వాత మళ్ళీ అతనికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే 10 రోజులు అంటే 10వ తేదీ వరకు కూడా అతని ఇన్వెస్టిగేషన్ లో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా బంజారాహిల్స్ పోలీసులు అలాగే విజయం డీసీపీ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హరి, అంటే ఏమంటారంటే వేరే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? కేవలం హై బీపీ అని చెప్తున్నారా? వైద్యులు రెస్ట్ అవసరం అంటున్నారా? పోలీసులు ఏమైనా మాట్లాడారా? ఇన్ఫర్మేషన్ ఉందా? సరే, ప్రస్తుతం అయితే ఒక గంట క్రితమే వైద్యులను పిలిపించారు బంజారాహిల్స్ పోలీసులు. వెంటనే అనారోగ్యం అవ్వగానే అయితే ప్రస్తుతం అయితే వైద్యులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు. అతని ప్రస్తుతం అయితే ప్రాథమికంగా అయితే హై బీపీ ముందు నుంచి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సమయంలో అతను ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం కారణంగా కూడా హై బీపీ రైజ్ అయిందా అనే కోణంలో కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. అయితే కాస్త విశ్రాంతి అవసరం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విశ్రాంతి అనంతరం అతను కొంచెం కోలుకోగానే తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చని కూడా వైద్యులు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. హరి, ఓకే, ఆల్ రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.